గుంతకల్లులోని కసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న 3 వేర్వేరు చోరీ కేసులను పోలీసులు ఛేదించి ఒక నిందితుడిని అరెస్ట్ చేశారు. కసాపురం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గుంతకల్ రూరల్ సిఐ ఎన్ ప్రవీణ్ కుమార్ కేసు వివరాలను వెల్లడించారు. దేవనకొండ మండలం కుంకనూరులో జరిగిన ఇంటి చోరీకి చెందిన బంగారు నెక్లెస్, ఓటులాపురంలో చోరీకి గురైన 3 జతల బంగారు కమ్మలు, ఉంగరం, మాటీలు, అలాగే మైనాపురంలో చోరీ అయిన 1 జత బంగారం కమ్మలు, 4 ఉంగరాలతో పాటు కాళ్ళ పట్టీలు, కడియాలు తదితర వెండి ఆభరణాలను నిందితుడి నుంచి రికవరీ చేశారు. స్వాధీనం చేసుకున్న మొత్తం సొత్తు విలువ సుమారు 13.70 లక్షలు ఉంటుందని సిఐ తెలిపారు. నిందితుడిపై కేసులు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచిన అనంతరం రిమాండ్కు తరలించినట్లు పేర్కొన్నారు. ఫోటోలు తీసుకోండి. తీసుకొస్తాం బాబు తీసుకొస్తామా? అలా కింద పెట్టుకో. మీడియా మిత్రులందరికీ గుడ్ మార్నింగ్. మనం ఈరోజు ఒక హౌస్ బ్రేకింగ్ అఫెండర్ని అరెస్ట్ చూపించడం జరిగింది. వివరాలు ఏమంటే, మనకు 10వ తారీఖు రోజు మైనాపురం విలేజ్లో, కసాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి మైనాపురం విలేజ్లో ఒక ఇంట్లో ఒక గుర్తు తెలియని వ్యక్తి చొరబడి కొంత డబ్బు, 2 తులాల బంగారు, అదేవిధంగా 50 తులాల వెండి అపహరించినట్టుగా మనకు కంప్లైంట్ రావడం జరిగింది. కంప్లైంట్ మేరకు అదే రోజు కేసు నమోదు చేసి గౌరవ అనంతపురం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు గుంతకల్లు ఎస్డిపిఓ పర్యవేక్షణలో నేను, కసాపురం ఎస్ఐ గారు, మా సిబ్బంది అందరం కూడా ఈ కేసుని ఎలాగైనా ఖచ్చితంగా ట్రేస్ చేయాలి కాబట్టి టీములుగా డివైడ్ అయిపోయి ఇటువంటి నేరాలు చేసేటువంటి పాత ముద్దాయిలను అందరినీ కూడా పట్టుకునే భాగంగా ఈరోజు ఉదయం మనకు మధ్యకెర క్రాస్ వద్ద పాత ముద్దాయి అయినటువంటి అగ్రహారం రంగస్వామి అనే వ్యక్తి పట్టుకుని అతన్ని విచారించడం జరిగింది. అతను విచారించిన తర్వాత అతను 3 కసాపురం పిఎస్లో 2 కేసులు, అదేవిధంగా దేవనకొండ పిఎస్లో 1 కేసు సంబంధించి ప్రాపర్టీని మనకు రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. మొత్తం ప్రాపర్టీ విలువ మొత్తం 13,70,000 మనము అరెస్టు చేసి రికవరీ చేయడం జరిగింది అతని వద్ద నుంచి. అతన్ని ఈరోజు జ్యుడిషియల్ రిమాండ్కి తరలించడం జరుగుతుంది. దీనిలో నగదు వచ్చేసి మనకు మొత్తం 4,50,000 నగదు రికవరీ చేయడం జరిగింది. గోల్డ్ వచ్చేసి 5.5 తులాలు బంగారు, 50 తులాలు వెండి రికవరీ చేయడం జరిగింది. కూడా మా ఎస్పీ గారు, అదేవిధంగా డిఎస్పీ గారు ప్రత్యేకంగా అభినందించి వాళ్ళకు రివార్డును కూడా ఇవ్వడం జరిగింది.